నమస్కారం అండి అందరికీ. ఈ సంత ముఖ్యంగా ఏంటంటే అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్, మళ్ళీ ఏంటంటే మొత్తము చేతి వృత్తుల వారికి వీళ్ళు సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ సంతకి ధన్యవాదాలు. మళ్ళీ ఏంటంటే నేను స్వయంగా ఇంట్లోనే వస్తువులు చేసి తీసుకొస్తాను. ఏంటంటే అన్నీ ఆర్గానిక్ అండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్. నా ప్రోడక్ట్స్ ఏంటంటే పచ్చళ్ళు పొళ్ళు అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే పచ్చళ్ళు అంటే ఇవి కూడా నాణ్యమైన వాటితోటి, ఆర్గానిక్ వాటితోటి నేను తయారు చేసిన పచ్చళ్ళు అండి. ఇవన్నీ కూడా ఇంట్లో నేను స్వయంగా తయారు చేసినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా కారపొళ్ళు అండి. కారపొళ్ళు ఏంటంటే ఇది వెల్లుల్లి కారము, పుదీనా కారము, గుంటగలగర, గడ్డి నువ్వులు, పల్లి కారము, అవిసెల కారము, ఇది మునగాకు, ఈ కరివేపాకు కారము, నువ్వుల కారము, కందిపొడి, ఇవన్నీ కూడా ఉంటాయి మొదలైనవి. ఇంకా ఇప్పుడు సీజనల్గా లేదు, వర్షాకాలం లేదు కాబట్టి ఇంకా నా దగ్గర పిండి కారము, పిండి కూర కారము, ఇంకా తెల్లగల్జేరు, ఇవన్నీ కూడా నా దగ్గర. అన్నీ కూడా నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా సహజ సిద్ధంగా ఏవి లేవు, అన్ని కెమికల్స్ తోటి ఉన్నాయి కాబట్టి, అన్ని కెమికల్స్ ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి అలాంటి ఉద్దేశంతో నేను ఈ కారపొళ్ళు పచ్చళ్ళు చేయడానికి నేను ముఖ్యంగా ఈ కారపొళ్ళు గుంటగలగర అంటే ఏంటంటే గుంటగలగర ఇది నెత్తికి పెట్టుకోవడం అనేది ఒక హైదరాబాద్లో అందరికీ తెలుసు. కానీ ఇది యూరిన్ ఇన్ఫెక్షన్కి, స్టమక్ ఇన్ఫెక్షన్స్కి కూడా, మళ్ళీ కళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. ఈ గడ్డి నువ్వులు అంటారు. గడ్డి నువ్వులు అంటే వెర్రి నువ్వులు అంటారు, దీన్ని నైగర్ సీడ్స్ అని కూడా అంటారు. ఇదేంటంటే బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది, బోన్ స్ట్రెంత్కి, మళ్ళీ మోర్ కాల్షియం కూడా ఉంటుందండి ఇందులో. ఇంకేంటంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది కొలెస్ట్రాల్కి మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. మునగాకు అంటే మీకు అందరికీ తెలుసు, ఇది ఒకటి సూపర్ ఫుడ్ అని. ఇది మీరు ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ముద్దలో లేకపోతే ఇడ్లీ దోశకు దేనికైనా కానీ ఇవి ఈజీగా మీ మొదటి ముద్దలో తినాలి అనే ఉద్దేశంతో నేను ఇవి చేస్తున్నానండి. ఇది కరివేపాకు కూడా ఇది స్టమక్ ఇన్ఫెక్షన్స్కి దానికి బాగా పనిచేస్తుందండి. మళ్ళీ నువ్వుల కారం అంటే కూడా ఇది బాగా కాల్షియము ఉంటుంది. ఏంటంటే పచ్చళ్ళు కూడా అండి, పచ్చళ్ళు అన్నీ కూడా ఇప్పుడు మామిడికాయ గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరూ చెప్తున్నారు. వాటి గురించి అందరూ చెప్తున్నారు. అది ఎంత బాగుంటుంది వితౌట్ ప్రిజర్వేటివ్. అది 2 సంవత్సరాలైనా కానీ అది మామిడికాయ పచ్చడి అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కారణం ఏంటంటే దానిలో సహజ గుణం ఉంది కాబట్టి. ఈ మామిడికాయ పచ్చడి తినొద్దు అని అంటున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మామిడికాయ పచ్చడి తినాలి, దాని యొక్క గుణాలు ఇది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా సహజ సిద్ధంగా ఇప్పుడు మంచి నూనెలతోటి నేను చేసిన కాబట్టి మీరు అందరూ తీసుకోవాలి అని, నా యొక్క ప్రోడక్ట్ యూజ్ చేయాలి అని చెప్పేసి నేను అంటున్నా. మీకు ఈ నా ప్రోడక్ట్కి పేరు రాణివారి వంటకాలండి. నా యొక్క ఫోన్ నెంబరు మీకు నచ్చినట్టయితే మీరు ఆర్డర్ చేసుకోండి. నా యొక్క ఫోన్ నెంబర్ ఏంటంటే 9394013260. థ్యాంక్ యూ అండి.